హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈ యొక్క పోయేట్ రచయిత సంగీ సతీష్ గారు హెచ్జేఎస్ మ్యూజిక్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక మంచి మెసేజ్ అందించారు. ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఫ్రెండ్స్, మనల్ని 9 నెలలు కడుపున మోసి కని పెంచిన అమ్మా నాన్నలను నిర్లక్ష్యంగా వృద్ధ ఆశ్రమంలో వదిలేసే దుస్థితి చూసి చెలించి రాశాడో ఏమో ఈ పోయేట్రీ. ఫ్రెండ్స్, కాబట్టి తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా వదలమాకండి ఫ్రెండ్స్. కాబట్టి పేరెంట్స్ కూడా ఒక చిన్న విన్నపం, పిల్లల్ని భేదభావాలతో పెంచకండి, భేదభావాలతో భేదభావాలతో చూడకండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి పోయిటరీస్ సాంగ్స్ మరిన్ని కావాలనుకుంటే హెచ్జేఎస్ మ్యూజిక్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. హెచ్జేఎస్ మ్యూజిక్ అండ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కన్నవారిపైనే కరుణ చూపని బిడ్డలు, వృద్ధులపైన కుటిల ప్రేమలు, ధనముంటే దండి సేవలు, లేకుంటే తన్ని తరుముడు. మీరు గన్నోళ్లకు కన్నుల పండుగ, మిమ్ముల గన్నోళ్లకు కన్నీళ్ళ పండుగ. చేతకాని వయసులో ఏ సహాయం ఎరుగని చేతికరనే తోడ్పడును గాని కన్నబిడ్డలే కఠినులేరి. నడక నేర్పిన నాన్న నడవలేని స్థితిలో ఉంటే పట్టించుకోరే. ఎదపాలతో పెంచిన అమ్మని వీధిపాలు చేసినారు. అమూల్యమైన అమ్మ ప్రేమకు వెలకడుతున్నారే. తులలేని తొలి దైవం అమ్మ, అమ్మ ప్రేమనే తూకం పెడుతున్నారే. వంతులు వేసుకొని కూడు పెడుతున్నారే. కన్నవారి ప్రేమ కన్నా గొప్పదేది లేదే. అంత గొప్ప ప్రేమని పొంది అన్నీ ఉన్న అనాథని చేశారే అమ్మని. ఈరోజు తనకు రేపు మీకు రాదని రుజువేది. శిల్పి చెక్కిన బొమ్మ మీద ఉన్న భక్తి జన్మనిచ్చిన అమ్మ మీద లేదే. రచన సంగీ సతీష్, వెల్మజాల. స్వరం చిలుమోజు సాయి కిరణ్, జనగామ.